దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు శుభనామములు మీ అందరికీ ప్రభు పెట్టాలని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన వేళ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రాముఖ్యంగా సౌరవ ప్రార్థన సహవాస విశ్వాసాలందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుకునేది ఏంటంటే మేము ఈ పనులు ముగించుకొని దయచేసి వాక్యాన్ని వీక్షించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీరు రావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. అదే సమయంలో లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మేము ఇస్తున్నటువంటి లైవ్లో పాల్పంపులు పొందుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనేక మంది మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి, వారిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి వారందరూ కూడా ప్రభు పేరు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ పునరుత్థాన పేరు ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మహా కరోనా పరిస్థితులను బట్టి దేవుని సభకులు దేశమంతా కూడా అనేక మంది ప్రార్థనాపూర్వకంగా ఉండడం ద్వారా ఇప్పటికైనా కొంతవరకు వెసులుబాటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగు చేశాడు. ఇంతకుముందునంత మరణాలు కానీ అంత తీవ్రత కానీ లేదు, కానీ ఉన్నటువంటి ఈ పరిస్థితులు కూడా అది కూడా వండుకుంటున్నట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, మనందరం సిద్ధంగా ఉందాం. పరిశుద్ధుడు 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 ప్రేమ నమ్మకము కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవాన్ని శ్రేష్టమైన గ్రహణామానికి లెక్కలేని స్తోత్రాలు. ఈ పునరుత్థానపు వేళ ఆరాధన ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ప్రార్థన చేస్తారో అక్కడ నీ ఉంటావని వాగ్దానం చేశావు. మీరు సంఘముగా అందరూ కలిసి నేను ఒక త్రాటి మీద ప్రార్థన చేయడానికి ప్రభా అవకాశం లేనటువంటి సమయాన్ని బట్టి ఎక్కడున్నవారు అక్కడే ఉంటూ ప్రభా వారి వారి గృహాలు నైనా ఈ సమయంలో నీ సన్నిధిలో నైనా నీ స్తోత్ర వాక్యం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ దాసుని నన్ను మీ సిలువు చాటు మరుగుచేయండి. ఈ కార్యక్రమం అంతటి ప్రభా నీ నామ మహిమార్థమై అనేకులకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ప్రభావిస్తాను. ఈనాటి అయినా ఈ ఆరాధన మీరు ముగించి మీరే మహిమ పొందబడి యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వచ్చిన మా పరమ తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం కలిసి చక్కని పాట పాడదాం. పాట వచ్చిన అందరూ కలిసి పాడండి. పాట రాని వారు మాతో పాటు ఏకీపించండి. ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. పాడదాం. నీతో నా అనేటువంటి పాట మనం పాడదాం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. క్షణమైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. నువ్వులో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం పలికిన యేసు స్వామి, ఇంతవరకు నేను నీ స్తోత్ర ప్రభా, మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారని విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతున్న ప్రభు, మా వాక్య ధ్యానం మీద ప్రభా మీకు అనుదృష్టించండి. మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృప తోడించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి 42వ సంకీర్తన
1 నుంచి 10 వచనాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీరు ఎక్కడున్నా మీ బైబిల్ తెరచి ఆ వాక్యాన్ని ఫాలో అవ్వాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. 42వ సంకీర్తన 1 నుంచి 10 వచనాలు చదువు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు కృష్ణగొలుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదని. చాలు లేదా చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసాం. ఈ సమయంలో ఒక పనులవి చరణం పాటు మన దేవుని ఆరాధన చేద్దాం. కనుక అందరం కళ్ళు మూసుకోండి. చక్కగా మీరున్న స్థలంలోనే చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ప్రభుని మహిమపడదాం. మనందరికి వచ్చినటువంటి పాటే చక్కగా కలిసి పాడుతూ దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మనం గొప్ప చేద్దాం. దేవుని నామాన్ని మనం గణపడతాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. అన్ని కళ్ళు మూసుకొని ప్రభు పాద దగ్గర అడిగి వేడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కలిసి పాడుకుందాం. కళ్ళు మూసుకుందాం. నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను
ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశ అనగారిన, బ్రతుకు నావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తల్లి గుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి గుండునా ఈ ప్రేమ, అన్న గుండునా నీ ప్రేమ, కన్న తండ్రి గుండునా ఈ ప్రేమ, ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయున్నాను, నమ్మికయున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయున్నాను, నమ్మికయున్నాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు, ధవలవనుడు, రత్నవనుడు, ప్రతిభలతి శ్రేష్ఠుడైన మా ప్రభువా, అనేకమైన దినాల నుండి అనేక వారాల నుండి ప్రభువా సగమంతా కలిసి నీ సన్నిధిని ఆరాధించలేకపోతున్నాం.
నిన్ను స్తుతించలేకపోతున్నాం ప్రభా, మీకు స్తుతాలు. దయచేసి మరలా మేమందరూ నిన్ను కలిసి ఆరాధించేటువంటి ఆ సమయం నేను నీకు స్తుతాలు మాకు అనుగ్రహించమని, సార్వత్రిక సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు, మీరు దీవిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చేస్తాం. ఈ సమయంలో చిన్న ఆరాధన మీ చేతికి అప్పగిస్తూ ఇప్పుడు మీ వాక్య ధ్యానంలోకి వెళ్ళిచుండగా మీ సన్నిధి మాతో వచ్చమని మరోసారి ఉంటున్నటువంటి వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని వినమ్రతతో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇలా మరోసారి అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి మీ ఫోన్ల ద్వారా మీతో ముచ్చటిస్తున్నాం, మాట్లాడుతున్నాం. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మనం నడిపిస్తున్నందుకు మరోసారి దేవుడిని వందనాలు తెలియజేస్తూ ఈ సమయం ముందు వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. లేదా ఈ దినాలు మనం గమనిస్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు ఇవి చాలా భయంకరమైన దినాలు మనకు కనిపిస్తున్నాయి. నిర్గమాకాండములు ఏదైతే మనం చదివామో అవి ఇప్పుడు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి. ఆ తెగుళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఆ మిడతల దండు రావడం కూడా మనం చూసాం. ఇవన్నీ పరిశుద్ధాత్మ రెండవ రాకడకు కారణాలుగా కనిపిస్తున్నట్లుగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఈనాటి మన వాక్య ధ్యానాంశం రెండవసారి వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి కొంత మనం ధ్యానించబోతున్నాం. వాక్యం మనం చూస్తున్నప్పుడు యేసు వచ్చేటువంటి ఆ గడి అయినను, ఆ సమయమైనను మనకు తెలియదు. ఎందుకంటే యేసు వచ్చే ఆ గడియ ఒక దేశానికి ఉదయం అవ్వచ్చు, ఒక దేశానికి మధ్యాహ్నం అవ్వచ్చు, ఒక దేశానికి సాయంత్రం అవ్వచ్చు, ఒక దేశానికి అర్ధరాత్రి అవ్వచ్చు. సమయం ఏదైనప్పటికీ, కాలం ఏదైనప్పటికీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు రావడం తథ్యం. ఆయన మొదటిగానే చెప్పాడు, నేను వస్తానన్నాడు. కనుక ఆయన రాకడ వస్తుందా లేదంటే ఖచ్చితంగా ఆయన రాకడ వస్తుందా మాట మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి, ఎలాగ నమ్మాలని మనం అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునిపి ఆయన పుడతాడని చెప్పారు. లేఖనాలు ప్రవచించినట్లుగా ఆయన పుడతాడని చెప్పినట్లుగానే ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన చెప్పాడు, నేను మరణిస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణించాడు. మూడో దేవుని గమనించినట్లయితే ఆయన మరణించిన ముందు అని చెప్తున్నాడు, నేను తిరిగి లేచి వస్తానని చెప్పాడు. కనుక ఆ మాట మనం నమ్మాలి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పుట్టక ముందే పుట్టాడని చెప్పినప్పుడు ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన మరణించక ముందే మరణిస్తానని చెప్పాడు. మరణించక ముందే నేను తిరిగి లేస్తానని చెప్పాడు, లేచాడు. కానీ ఇప్పుడు వస్తాడనేది తథ్యం. ఖచ్చితంగా రాబోతున్నాడు. కనుక మనము చాలా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి, చాలా జాగరూకులమై ఉండాలి. భయంకరమైనటువంటి దినాలు మనం జీవిస్తున్నాం. ప్రేమ చల్లారిపోయింది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు. ఎవరి కోసం వారి బ్రతుకుతున్నాం, కొట్టుకు చేస్తున్నాం. ప్రేమలు చల్లారిపోయిన తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించడానికి ఇష్టపడినటువంటి దినాలు బ్రతుకుతున్నటువంటి మనం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని రెండవ రాకడకు సూచనలు. భూకంపాలు జరుగుతాయని చెప్పాడు, అక్కడక్కడ శ్రమలు వస్తాయని చెప్పాడు. చాలా సందర్భాలు, సంభవాలు మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఆయన ఖచ్చితంగా వస్తాడని చెప్పడానికి ఎంత మాత్రం కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు మాట్లాడుతుందంటే ఆయన ఏ జామున వస్తాడో మనకు తెలియదు. భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమిని చుట్టూ, చంద్రుడి చుట్టూ తిరుగుతున్నటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథంలో ఈనాడు రాశాడు. కనుక ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాలమానం ఉంది. కనుక ఆయా దేశాలకి ఆయా టైంలో రావచ్చు. కానీ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో జీవించుతున్నట్టు మనకి రెండవ రాకడ గురించినటువంటి సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులు ఉండం ప్రియారా. మనం ఎత్తబడే గుంపులు ఉండాలనుకుంటే పరిశుద్ధాత్మదేవుని రెండవ రాకడ ఆసన్నం అవుతున్నప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఎత్తబడేటువంటి గుంపులు ఉండడానికి ఇప్పుడు నుంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చాలామంది చెప్తున్నట్లుగా అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు మాట కూడా నమ్మాల్సిన పని లేదు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన తప్పగా వస్తాడు. అయితే ఎందుకంటే చెప్తున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, ప్రతి నాలుకను స్తుతించాలి, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలనేటువంటి వాక్యం ఉంది. కనుక అది నెరవేర్పు అతి తొందరలో మనం చూస్తాం. అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకానికి వస్తాడు. మనము సిద్ధపాటు కలిగిన వారికి ఉండాలని చెప్పి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఆ అధ్యాయం అంతటా కూడా రెండవ రాకడకు సూచనలు చాలా కనిపిస్తాయి. అనేక సార్లు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నాం,
ఆ వాక్యాన్ని మనం వింటున్నాం, ధ్యానిస్తున్నాం, అయినప్పటికీ వాక్యం మీద మట్టుగా మన మనసు నిలపలేకపోతున్నాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త మనం చదువుతుంటే అనేక సందర్భాలు కనిపిస్తాయి. అందులో 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన రెండవ రాకడికి సూచనలుగా చూపిస్తున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ఆయన రాకడికి అనేకమైనటువంటి గుర్తులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 300 సార్లు అతని రాకడ గురించి బైబిల్లో మనకు కనిపిస్తుంది. అంటే మనం చూస్తే ప్రతి 25 వచనాలకి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని రెండవ రాకడ గురించి బైబిల్ తెలియజేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. కనుక ఉన్న కొద్ది సమయమైన ఎప్పుడు మనం ఉంటామో ఎప్పుడు మనం ఊడిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని రాకడ జరుగుతుందో లేక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అని పిలుస్తాడో మనకు తెలియదు. కనుకనే మనం పరలోకానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండగలిగినప్పుడే ఆయనతో కలిసి జీవించేటువంటి అదృష్టాన్ని మనం పొందుకుంటాం. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఏదైతే బోధిస్తుందో ఆ విషయాన్ని మనం ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగం ఏంటంటే యేసు క్రీస్తు త్వరలో రాబోతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు ఈ 24వ అధ్యాయంలో 5 విషయాలు తెలియజేస్తాడు. కనుక 5 విషయాలు మనం కొద్దిగా ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఒక్కసారి మీ బైబిల్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం వైపు తిప్పాలని ప్రొఫెట్ మనం చేస్తున్నారు. ఒకసారి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున నీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. చక్కని మాట ఇక్కడ ప్రస్తావించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన 5 విషయాలు మొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఇక్కడ 2 స్త్రీల గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నాడు. ఆ 2 స్త్రీలు కూడా కలిసి తిరగలి విసురుతూ ఉంటారట. బహుశా తిరగలి తెలియనటువంటి ప్రజలు ఉండరు. ఎందుకంటే మీరు పల్లెటూళ్ళు మీరు చూస్తూ ఉంటే అక్కడ తిరగలితో అనేకమైన పనులు చేస్తారు. మీరు గమనించినట్లయితే వారు ప్రాతకాలంలో లేస్తారు. లేచిన తర్వాత జొన్నలు, సజ్జలు, రాగులు, బియ్యం ఇట్లాంటివన్నీ విసిరి దాన్ని వేరు చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆ చక్కని పదార్థంతో వారు ఆహారాన్ని తయారు చేసుకుంటారు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే 2 స్త్రీలు తిరగలి విసురుతున్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. బహుశా 2 స్త్రీలు అనుకుంటే ఒక ఇంట్లో ఉన్నారు కనుక బహుశా తల్లి కూతురు అవ్వచ్చు, లేకపోతే తోటికోడలు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు. ఎవరైనప్పటికీ 2 కలిసి తిరిగి విసురుతూ ఉంటే అందులో ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడవబడతారంట. దేవుని సన్నిధిలో ఇంతవరకు కలిసి జీవిస్తున్నటువంటి ఒకే గృహంలో ఉండి ఒకే ఇంటిలో ఉంటూ ఆనందాన్ని సుఖాన్ని ఖచ్చితంగా పంచుకొని సమయం వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఎత్తబడతారంట, ఒకరు మాత్రమే విడబడతారంట. అది ఎంత భయంకరమైనటువంటి సందర్భం తెలుసా? అంతవరకు కలిసి బ్రతికి కలిసి జీవించి చూస్తుండగానే ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఒకరు ఎత్తబడుతూ ఉంటే ఒకరు విడవబడుతూ ఉంటే అది భరించలేనటువంటి బాధ. ఒకవేళ తల్లి వెళ్ళిపోయి కూతురు ఉండిపోయినా, కూతురు ఉండిపోయి తల్లి వెళ్ళిపోయినా, లేక అక్క వెళ్ళి చెల్లి ఉండిపోయినా, చెల్లి వెళ్ళి అక్క ఉండిపోయినా భూమి మీద ఉన్న వారికి శ్రమ తప్పదు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మాట్లాడుతున్నది ఏంటంటే 2 కలిసి దేవుని సముఖంలో తిరగలి చూస్తుంటారంట. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే చాలా సార్లు గమనించిన ప్రజలు ఎంతసేపు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి కొట్టుకుందామో అని ఆలోచిస్తారు. కానీ అయ్యో ప్రభువు రాకడ వస్తుంది, ప్రభువు రాకడ వస్తే ఆ ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో నేను ఉంటానా లేదా, ఆ ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండులాగున ఇప్పటి నుంచి నేను ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, కన్నీటి ద్వారా సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆలోచన కలిగి ఉండరు. దేవుని సంగమా, వింటున్నటువంటి ప్రతి సహోదరి చెప్తున్నటువంటి మాట అంటే ఈ చివరి దినాల్లోనైనా, ఈ కడవరి గడియలోనైనా మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండకపోతే ఖచ్చితంగా నువ్వు ప్రభుతో పాటు ఎత్తబడలేవు. ప్రభుతో ఎత్తబడాలని నువ్వు ఆశకు ఉన్నట్లయితే ఇప్పటి నుంచి నీ సిద్ధపడు. ఒకవేళ నీకు సమయం ఉండొచ్చు, సమయం ఉండకపోవచ్చు. సమయం ఉన్నా లేకపోయినా నీవు కల్పించుకునైనా, సమయాన్ని నువ్వు కేటాయించుకునైనా ప్రభు పాద సన్నిధిలో ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే 2 కలిసి విసురుతున్నటువంటి వారు ఒకేసారి చూస్తుండగానే వెళ్ళిపోతారంట ఒకరి పైకి. అంటే
దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత కలిసి ఉన్నా, ఎంత కలిసి జీవించినా, నీ రక్షణ విషయంలో, నీ సిద్ధపాటు విషయంలో భూమి మీద నువ్వు ఉన్నప్పుడే సిద్ధపడాలి. అంతేగాని నీ ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకుండా, అంటే రక్షణ అనుభవం లేకుండా, ఒకవేళ మారు మనసు అనుభవానికి లేకుండా నీవు ఉన్నట్లయితే నీ జీవితం చాలా విసారకరంగా ముగిస్తుంది. దీని భావాన్ని మనం గమనిస్తూ ఉంటే, యేసు ఉదయకాలం రావచ్చు. ఒకవేళ ఉదయకాలం అని వస్తే నువ్వు సిద్ధపడి ఉంటావా? ఇద్దరు కలిసి తిరిగి చూసేవారు ఉదయకాలంలో తిరిగి చూస్తారు. ఎందుకంటే వారు ఆ పని ముగించుకొని తిరిగి భోజనం తయారు చేసుకొని వారు పనులకు వెళ్ళాలి, లేక పొలానికి వెళ్ళాలి, లేక వేరే స్థలానికి వెళ్తూ ఉండాలి. ఒకవేళ ప్రభు చెప్తున్నట్టుగా ఇద్దరు తిరిగి ఇస్తున్నప్పుడు ఆయన వస్తాడని చెప్తాడు కదా. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఉదయకాల సమయంలోనే ప్రభువు కానీ వస్తే నువ్వు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో సిద్ధంగా ఉన్నావా? గమనించు. ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఇప్పుడైనా సిద్ధపడు. ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి ఎత్తబడే గుంపులు ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. అది సంతోషకరమైనటువంటి స్థలము, ఆనందకరమైనటువంటి స్థలము. ఇక్కడక్కడ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ అంతా ఆనందమే. అక్కడ చెరువులు కెరుగులు పెద్దలతో కలిసి మనము కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొర్రెపిల్ల యోగుడు, స్తుతి 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 అని అక్కడ ఏక కంఠముతో, ఏక మనసుతో, ఏకాత్మతో అందరూ కలిసి ఆరాధన చేస్తున్నటువంటి ఆ స్థలాన్ని చూడాలనుకుంటే, అనిశ్చితంలో ఉండాలనుకుంటే ఎత్తబడే గుంపులను ఉండాలి. ఎత్తబడే గుంపులు నువ్వు లేకపోతే ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ సుందరమైనటువంటి పట్టణాన్ని నువ్వు చేరుకోలేవు, అక్కడ నువ్వు ఆనందించలేవు. కనుక ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో వస్తే ఆ ఉదయకాలమైన నువ్వు సిద్ధంగా ఉండి ఎత్తబడే గుంపులో ఉండడానికి ఇప్పుడు నుంచి ప్రార్థన చేయి. ప్రార్థన చేయనా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటును నీకు కలుగు చేస్తాడు. రెండో విషయం మనం గమనించినట్లయితే, ఇద్దరు పొలములో ఉంటారని చెప్పబడుతుంది వాక్యం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 40వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు. చాలా ఇక్కడ చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి తిరిగి తిరుగుతున్నారు. అది గృహస్థ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంటిలో ఉండి నీవు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, ఇంట్లో ఉంటూ కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇద్దరు తిరిగి తిరుగుతున్నారని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇద్దరు మనుషులు కలిసి పొలంలో ఉంటారంట. ప్రభువుకి చాలా ఇష్టం 2 అనేటువంటి సంఖ్య. ఇద్దరు మనుషులు కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు. అయితే లేక ఇద్దరు పొలంలో ఉండి పనిచేయచ్చు, లేక ఇద్దరు కర్షకులు కలిసి పనిచేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు కార్మికులు కలిసి పనిచేస్తూ ఉండొచ్చు. ఎక్కడైనా మీరు గమనించినా ఇద్దరు గురించి ఇక్కడ ఉద్బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. వారు పొలంలో ఉండి పనిచేస్తున్నారట. పొలంలో ఉండి పనిచేయడం ఎప్పుడండి? ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు. అంటే ఆయన బహుశా మధ్యాహ్న కాలంలో వస్తాడేమో అనడానికి సాదృశ్యంగా ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు కార్మికులు లేక ఇద్దరు కవులు ఎంత కలిసి పనిచేస్తే త్వరగా ఒకరినొకరు సర్దుబాటు చేసుకొని, ఒకరినొకరు సిద్ధపాటు చేసుకొని, ఒకరు ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందో, అలాగే ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడి ఒకరు ఉండిపోతే అది భయంకరమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి. దేవుని సన్నిధిలో ఆ పని చేస్తున్న ఇద్దరు ఒకరు ఎత్తబడితే మిగతా వారు విడవబడతారు. అంటే ఇది కూడా రక్షణ అనుభవానికి సాదృశ్యంగానే కనిపిస్తుంది. అందుకే ప్రాముఖ్యంగా మొదట రక్షింపబడాలి. రక్షింపబడితేనే, రక్షణ లేకుండా, రక్షించబడకుండా నువ్వు క్రైస్తవుడిగా బ్రతకలేవు, క్రైస్తవుడిగా జీవించలేవు, క్రైస్తవుడిగా నువ్వు గుర్తింపు పొందలేవు. అందుకే మార్కు సువార్త 16 మనం చదివినట్లయితే అది చెప్తాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను, నమ్మిన వారి వల్ల ఈ చుచ్చుక్రియలు జరుగునని చెప్తున్నాడు. కనుక నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు గొప్పవాడివైనా, అల్పుడివైనా, నువ్వు విద్యావేత్తమైనా, పామరుడవైనా, నువ్వు అధికారమైనా, అధికారం లేనివాడివైనా, ఖచ్చితంగా మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ముందు యేసు క్రీస్తు ద్వారా రక్షించబడాలి, రక్షణలోకి రావాలి. రక్షించబడితే నీకు శిక్ష తప్పించబడుతుంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పబడుతుంది. కాబట్టి నీవు ఎత్తబడడానికి మంచి అవకాశం ఏంటంటే రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు సిద్ధపడే ఉంటారు, ఇద్దరు సిద్ధపడే పని చేస్తారు.
అందులో ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు ఒక మనిషి కానీ కలిసి పని చేయకపోతే ఆ పని సక్రమంగా జరగదు. ఇద్దరు కలిసి ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరిలో ఒక బలహీనంగా ఉంటే ఆ కార్యం సక్సెస్ అవుతుంది. అంటే ఇద్దరు కలిసి ఎలాగైతే పని చేస్తారో అలాగే రక్షణ విషయంలో కూడా వారు ఇద్దరు పొరుగులో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వారు అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వేరొకరెవరైనా అవ్వచ్చు. కానీ ఆ ఇద్దరు కలిసి సిద్ధపడి పని చేస్తే ఆ పని సవ్యంగా సాగుతుంది, ఆ పంట చక్కగా పడుతుంది, ఆ కార్యం సక్రమంగా నెరవేర్చబడుతుంది. అంతేకాదు వారిద్దరు కలిసి సంతోషిస్తూ ఉంటారు. ఒకవేళ ప్రభు ఆ సమయంలో వచ్చినా వారిద్దరూ ప్రభుత్వం ఎత్తబడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, యేసు ఉదయకాలం కానీ మధ్యాహ్నం కానీ రావచ్చు. ఆయన ఏ సమయంలో వచ్చినా నీవు నేను సిద్ధంగా ఉంటే ప్రభువుతో పాటు ఎత్తబడే గుంపులో ఉంటామని చెప్పి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని శరణలో బ్రతుకుతున్నావో, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని శరణలో జీవిస్తున్నావో నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఇన్ని సంవత్సరాలు దేవుని శరణలో గడిపి, ఇన్ని సంవత్సరాలు దేవుని శరణలో ఆనందించి రక్షణను నిరర్థకము చేసుకొని నువ్వు ఎత్తబడే గుంపులో లేకపోతే నీ ప్రయాసం అంతా వ్యర్థమే అవుతుంది, నీ ప్రయాసం అంతా శూన్యమవుతుంది. అందుకే రక్షణ నిరర్థకం చేయకూడదు అంటాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా అంటాడు భక్తుడు. ఎలా తప్పించుకుంటావు? కనుక దేవుని సన్నిధులు ఇద్దరు కలిసి ఆ పని నెరవేర్చినప్పుడు ఎంత సంతోషిస్తారో అదే విషయంలో ఇద్దరు కలిసి ఎత్తబడినప్పుడు కూడా అదే ఆనందం ఉంటుంది. గమనించండి, మీరు ఇద్దరు కలిసి కొద్ది రోజులు కలిసి ఉన్నప్పుడు ఆ ఇద్దరు ఎడబాటు వచ్చిందంటే తట్టుకోరు చాలామంది. ఒక భార్య భర్తలు తీసుకోండి మీరు, లేక ఒక అన్నదమ్ములు తీసుకోండి మీరు, కలిసి ఉండి ఏదైనా ఒక 10 రోజులు 20 రోజులు ఎడబాటు వస్తుందనే తట్టుకోలేదు. అట్లాంటిది డైరెక్ట్గా ఒకడు పొరలోకి వెళ్ళి ప్రభుతో ఆనందిస్తూ ఉంటే, ఒకడు భూమి మీద ఉండి నిత్య నరకానికి పోతుంటే అది ఎంత భయంకరమైనటువంటి సంభవమో మీరు ఆలోచించండి. అందుకే తండ్రి కొడుకులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ ప్రభు ఒకవేళ మధ్యాహ్నకాలం సమయం వస్తే ఆ మధ్యాహ్నకాల సమయం కూడా ఇదిగో ప్రభా నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా, ఇప్పుడే నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కూడా తీసుకుని పో ప్రభా చెప్పగలిగేటువంటి ధైర్యం నీకు నాకు ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో పొలములో పని చేయొచ్చు, ఆఫీసులో పని చేయొచ్చు, కార్ఖానాలో పని చేయొచ్చు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నీతో ఉన్నవాడిని కూడా సిద్ధపడడానికి నువ్వు రెడీ చేయి. ఇద్దరు సిద్ధంగా ఉండండి. ఒకవేళ అతను క్రైస్తవుడు కాకపోయినా ఆయన్ని కూడా నువ్వు సిద్ధపరచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మ ఏదైనా ఒకవేళ నీ ప్రక్కన కనిపిస్తే, రక్షణ లేనివారు ఎవరైనా ఒకవేళ నీకు కనిపిస్తే వెంటనే వారిని కూడా రక్షణకు సిద్ధపరచు. నిత్య నరకాల నుంచి తప్పించడానికి, ఆ అగ్నిగుణం నుంచి తప్పించబడ్డానికి నీవు ప్రయత్నించి నీవు కూడా సిద్ధపాటు కలిగి ఉండవు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఒకవేళ మధ్యాహ్నకాల సమయం వచ్చినా ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు ప్రభా, నువ్వు పిలిస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలగాలి. సమయం అంటాడు కదా, సమయం పిలిచాడు ప్రభు, చిత్తం నీ దాసుడు ఆలోచించున్నాడు అనేటువంటి మాట మనం కూడా చెప్పగలగాలి. అవును ప్రభా నువ్వు పిలిస్తే నేను సిద్ధంగా ఉన్నాను, చేస్తాను ప్రభు అని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం నీకు ఉండాలంటే ఇప్పుడు నుంచే నీ సిద్ధపడుతూ ఉండాలి. ఒకవేళ నీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, నువ్వు అనుకున్న స్థాయి నీకు లేకపోవచ్చు, ఈ స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి విలువను బట్టి, నీకున్నటువంటి ఘనతను బట్టి, గౌరవాన్ని బట్టి పరలోక రాజ్యం నువ్వు వెళ్ళవు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకుంటే, రెండవ రాకడలో ప్రభుత్వంతో పాటు నువ్వు పైకి ఎత్తబడాలనుకుంటే ముందు నీకు ఉండాల్సినటువంటి యోగ్యత, క్వాలిఫికేషన్ ఏమైందంటే అది మరు మనస్సు, రక్షణ అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్నకాల సమయంలో వచ్చినా నువ్వు ఆయన ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పిలిచినప్పుడు ప్రభా నేను సిద్ధపడలేదు ప్రభావ, టైం ఇవ్వబట్టి టైం ఇచ్చేది లేదు. ఇచ్చాడు సార్, కొన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు మనకి, కొన్ని 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు మనకి. కనుక సిద్ధపాటు లేనివాడు అయితే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు గమనించు, మీరు దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరమగీతాలు చూస్తే అందులో ఒక సహోదరుడు ఉంటుంది కదా, నిన్ను మనసు మీద పడుకొని లేచి వెళ్ళి తలుపు సందులో చేయి పెట్టి తలుపు తీసినంతట్లో నేను ఆ ప్రాణప్రియుడు దాటిపోయాడని చదువుతాం మనం. అవకాశం ఉన్నప్పుడే నువ్వు సిద్ధంగా ఉండాలి. అని ఇప్పుడు వస్తాడో నీకు తెలియదు, అని ఇప్పుడు వచ్చినా నువ్వు సిద్ధపాటు లేకపోతే తర్వాత చూస్తానులే, ఇంకా సమయం ఉందిలే, నేను ఎవరు వస్తున్నాను కదా, నా వయసు ఇంకా పెద్దగా లేదు కదా, నాకు 18 సంవత్సరాలే ఇంకా బోర్డు సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. వయసుని బట్టి కాదు నీ పోకడా, నీ సిద్ధపాటును బట్టి నువ్వు పైకి వెళ్తావని సత్యాన్ని గమనించు, ప్రభు దగ్గరికి వెళ్తావని సత్యాన్ని గమనించు. అందుకే ఇద్దరు కలిసి
పొలములో పని చేస్తూ ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడువబడతాడని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మనకి తేట తెల్లంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మత్తయి చెప్పినటువంటి విషయము లోకం ఒక మాట మనం తెలియజేస్తున్నాడు. దయచేసి చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. చాలా మొదటిగా మనం అక్క చెల్లి, లేకపోతే తల్లి కూతురు, లేకపోతే ఇద్దరు తోటి కోడళ్ళు, ఇలా ఇద్దరిద్దరిని తీసుకున్నాం. రెండవదిగా తండ్రి కొడుకు, అన్న తమ్ములు, లేకపోతే స్నేహితులు ఎవరైనా కావచ్చు, వారి గురించి మనం ధ్యానించాం. ఇక్కడ మూడో విషయం దగ్గరికి వచ్చేసరికి ఇది ఖచ్చితంగా భార్య భర్తల గురించి చెప్తున్నటువంటి విషయంగా మనం గమనించవచ్చు. ఓకే, ఇద్దరు భార్య భర్తలే మంచం మీద పడుకుంటారంటే బహుశా పడుకోవచ్చు, అన్నదమ్ములు పడుకోవచ్చు, అక్క చెల్లెలు పడుకోవచ్చు, స్నేహితులు పడుకోవచ్చు. కానీ రాత్రి సమయంలో ఎక్కువ సార్లు కలిసి జీవించేది, కలిసి నిద్రించేది భార్య భర్తలే. మీరు కొన్ని సంవత్సరాలు కలిసి జీవిస్తారు. కష్టంలో, నష్టంలో, సుఖంలో, వ్యాధిలో, బాధలో, అన్నింటిలో ఒకరిని తట్టుకుంటూ, ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, విధేయత చూపించుకుంటూ కలిసి బ్రతుకుతారు, మంచిది. అదే సమయంలో ఇద్దరు కలిసి సిద్ధపాటును కలిగి ఉండాలి. రూతు చెప్తారు కదా, ఏం చెప్తుంది? నీ ఉండు చోటనే నేను ఉంటాను, నువ్వు వెళ్ళే దేశానికి నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడిని ఎలాగైతే తీర్మానం చేసుకుందో, ఇక్కడ భార్య భర్తలు కూడా కేవలము శారీరక బంధాన్ని బట్టి ఆ ఉన్నంతకాలం కలిసి ఉందాం, తర్వాత నీ దారి నా దారి వేరు, లేకపోతే నువ్వు ఎత్తబడతావు, ఉండిపోతావు, నీ రక్షణ నీది, నా రక్షణ నాది అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఎడబాటు విడదీయరానిది. ఎన్నో సంవత్సరాలు ఆప్యాయతను పంచుకుంటారు. కొన్నిసార్లు శ్రమను అనుభవిస్తారు, కొన్నిసార్లు ఆనందాన్ని అనుభవిస్తారు, కొన్నిసార్లు అవమానాన్ని అనుభవిస్తారు. నువ్వు ఎన్ని అనుభవించినా అవన్నీ నువ్వు మర్చిపోవాలంటే ఒకటే ఉంటుంది. అది ఏంటంటే వీటన్నిటిని మార్చి పైనున్న వాటి కోసం నువ్వు ఎగిరిపడాలి. పైనున్న ప్రభువు కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువుతో నేను ఆనందిస్తాను, ప్రభుతో కలిసి నేను జీవిస్తున్నటువంటి నిశ్చిత భార్య భర్తలుగా కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మీరు గమనించండి, చాలా కుటుంబాల్లో భర్త దేవుని దగ్గరికి భార్య వెళ్తారు, భార్యతో భర్తలు ఒకరు రక్షించబడతారు, రక్షించబడరు. చాలా మంది ఏం చెప్తుంటే మా ఆయన తర్వాత నమ్ముకుంటాడులేండి, కొంతమంది నా భార్య తర్వాత నమ్ముకుంటాడులేండి చెప్పి వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతారు. సమయం నీ చేతిలో లేదు, నా చేతిలో రాదు. అందుకు భక్తుడు అంటాడు, రేపని ఎల్లుండి వాయిదాలు వేస్తే, ఒకవేళ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే నీవు ఏటైపోతావు, నీ జీవితం ఏమైపోతుందో. కనుక ఇద్దరు కలిసి, అనగా భార్య భర్తకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, మీరు ఇక్కడ కలిసి ఎలాగైతే జీవించి ఆనందించారో అలాగే ఇద్దరు కలిసి ప్రభువుతో పాటు పైకి ఎత్తబడి అక్కడ కూడా కలిసి మీరు ఆనందించలాగిన మీరు సిద్ధపాటు కలిగి ఉండని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని సమీపంలో ఫలభరితమైనటువంటి జీవితం నీకు లేకపోతే, ఫలభరితమైనటువంటి ఆనందం నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, ఇప్పటికైనా సమయం ఉంది, త్వరగా రక్షణ కొరకు సిద్ధపాటు కలిగి ఉండు, మారు మనసు పొందడానికి నీవు సిద్ధపడు, దేవుని సన్నిధిలో ఆనందించడానికి సిద్ధపడు, దేవునితో కలిసి ఉండడానికి సిద్ధపడు, దేవునితో కలిసి ఎత్తబడడానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఉదయకాలం రావచ్చు, నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన మధ్యాహ్నకాలం రావచ్చు, నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ రాత్రికాలం రావచ్చు, ఆ రాత్రికాలం వచ్చిన ఏ సమయంలో వచ్చినా ఇదిగో ప్రభా నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు చెప్పగలగాలి. ఆ చెప్పగలిగే అనుభవం నీకు లేకపోతే ప్రార్థన ద్వారా దాన్ని సాధిస్తావు. ప్రార్థన నేర్పిస్తుంది, ప్రార్థన సరిచేస్తుంది, ప్రార్థన అన్నింటికీ మూలం. కనుక సిద్ధపాటు కలిగి నేను లేకపోతున్నాను కనుక ప్రభా నన్ను సిద్ధపరచు, నీ రాకడికి సిద్ధపరచు, నీ ఆత్మకు నన్ను సిద్ధపరచు, నీ సన్నిధిలో గడపడానికి నన్ను సిద్ధపరచని మనం ప్రార్థించేద్దాం. మారణాతను చాలా ఈజీ, మారణాత చెప్పడం చాలా ఈజీ. మాట చెప్పడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ మాట తాలూకు అర్థం తెలుసుకొని ఆ సిద్ధపాటును కలిగి ఉన్నప్పుడే మారణాతను పెరగలగాలి. చాలామంది మారణాత చెబుతుంటారు, కానీ మారణాతకి అర్థం ఏంటి? ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రభు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్తుంది మాట. కనుక నువ్వు సిద్ధపడితేనే మారణాత చెప్పు, కనుక రాబడమని చెప్పాలి. నువ్వు సిద్ధపడకుండా రా అంటే ఎట్లా? ఒకవేళ నీ స్నేహితుల్లో, నీ బంధువులు ఎవరైనా విందుకు పిలిచేవనుకో, విందుకు పిలిచినటువంటి నీవు
కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధపరచకుండా వారిని విందుకు రాని పిలిచేవరకు వెర్రోడిగా చూస్తాను నేను. అలాగే సిద్ధపాటు లేకుండా మారనాథ అని చెప్పి రాపరపు అంటే దానివల్ల ప్రయోజనం లేదు. సిద్ధపడితేనే మారనాథ అని చెప్పగలగాలి. మనం గమనించినట్టయితే తిరిగిలే విషయంలో యేసు చెప్పినటువంటి మాట ఏంటంటే ఉదయకాలం రావచ్చు అని చెప్పాడు. ఇంకో విషయం చూస్తే పొలంలో ఇద్దరు ఉంటారు, వారు పొలం పని చేస్తారని చెప్తున్నాడు. అంటే మధ్యాహ్న కాలం మంది ప్రభావం రావచ్చున్నాడు. మూడో విషయంలో చూసినట్లయితే భార్య భర్తల గురించి అంటే అర్ధరాత్రి సమయంలో రాగలుగుతాడని చెప్పి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. కనుక నువ్వు అర్ధరాత్రిగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నాలుగో విషయం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. పరదేశనయ్యుంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరనయ్యుంటిని మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో మత్తయి 24:43 చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, తప్పికొని ఉండుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను నేను చూచి ఉపచారము చేయకపోతేనని ఆయన అడిగేదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ మాటని ఎందుకు చదివించినట్టే నిత్య జీవము నిత్య నరకం అనేది రెండు ఉంది. ఆ నిత్య నరకము గురించి నిత్య జీవం గురించి చెప్పడానికి ఈ మాట మీతో చదివించాను. దేవుని సంగమా, నిత్య నరకానికి వెళ్తావా, నిత్య మోక్షానికి వెళ్తావా అని ఇంకో మాట చెప్తున్నాడు. ఇదిగో నేను దొంగ వలె వస్తానంటున్నాడు. దొంగ ఏ రాత్రి సమయం వస్తాడో ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఇక్కడ దొంగ అంటే పరిశుద్ధాత్మ దేవుడు దొంగని కాదు. దొంగ అనగా దోచుకొనికి వచ్చేటువంటి వ్యక్తి. దొంగ అనగా అపవాది, దొంగ అనగా శోధకుడు, దొంగ అనగా దేవునికి వ్యతిరేకి, అపవాది, సాతానుడు. వాడు నిన్ను దోచుకోవడానికి వస్తానంట. వాడు దోచుకోవడానికి వచ్చినప్పుడు నీవు దోచబడే వ్యక్తిగా ఉండకూడదు. చూడండి, రాత్రిపూట దొంగ వచ్చినట్టు చేసుకుని వస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ దొంగ వస్తాడని తెలిస్తే ఆ ఇంటి యజమాని ఎలాగైతే ఆ ఇంట్లో దొంగతనం జరగకుండా వస్తువులు పోకుండా సిద్ధము కలిగి ఉంటాడో, అలాగే నీవు నేను సిద్ధపాటును కలిగి ఉండడానికి చెప్తున్న మాట ఏంటంటే దొంగ వలె వస్తాడని చెప్తాడు. ఈ మధ్యాహ్నం వల్ల దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు సత్యాన్ని ఎదిగి ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడినట్టయితే ప్రభు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయనతో పాటు తీసుకుని సిద్ధపడాడు. యేసుక్రీస్తు రాకడ రహస్యము ప్రియారా, అది తండ్రికి తప్ప కుమారునికి కూడా తెలియదు. తండ్రి చిత్తమే. ఇక్కడ చాలామంది అనుకుంటారు యేసు శిష్యుడు ప్రశ్న మనం గమనించినట్లయితే, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగితే చెప్తున్నాడు, ఏ జాబును వస్తాడో నాకు తెలియదు, ఏ గడిని వస్తాడో నాకు తెలియదు, ఎందుకంటే అది తండ్రి చిత్తం ప్రకారమే. అని ఇప్పుడు వెళ్ళబట్టి వెళ్తాను నేను. ఈ క్షణం వెళ్ళబట్టి ఆ క్షణం నేను వెళ్తాను. కనుక నేను వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో నిత్యత్వాన్ని చేరుకుంటారు. కనుక ప్రియ దేవుని సంగమం, దేవుని సన్నిధిలో యేసు దైవత్వాన్ని గురించి తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా ప్రేమమూర్తి, అదే సమయంలో చాలా భయంకర పరిశుద్ధాత్మ దేవుడు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని రాకడ కొరకు ఆయత్తపడితే నీవు నేను కలిసి అనిత్యతలో ప్రభుత్వ పాటు ఆనందిస్తాం. ఆనందించేటువంటి సమయం కొరకు ఎదురు చూద్దాం. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగు చేసి కాపాడునుగా. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపో
ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. సిద్ధపడుండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘం వధువై ఉండగా. సిద్ధపడుండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘము వధువై ఉండగా. అదే నిరీక్షణ ప్రభువు కోరగా. అదే నిరీక్షణ ప్రభువు కోరగా. పరమ బిందుకు కొనిపోబడదు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. హల్లెలూయా. ప్రియసంగమా, ఈ మాటలు విన్నటువంటి నీవు, వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు సిద్ధపాటును కలిగి ఉండడానికి ఆయన రెండవ రాకడలో ఆర్భాటంతోనూ ప్రధానంతో శబ్దంతోనూ ఊరుతున్న పరిశుద్ధాత్మదేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు అంతటా క్రీస్తునందు ముద్రముద్రు మొదటి లేతురు ఆ మీదట సజీవుని మనం అక్షత్రం ధరించుకుని పరిశుద్ధాత్మదేవుడు ఎత్తబడుతున్నప్పుడు ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడి కృప వరకు కోరుకుందాం. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండడానికి పరిశుద్ధాత్మదేవునికి అవకాశం కలిగించేదిగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా గొప్ప యేసయ్యా, సిద్ధపాటు గురించి కొద్ది నిమిషాలు నీతో ధ్యానించడానికి అల్పులైన నన్ను నువ్వు నిలబెట్టుకున్నావు. నువ్వు ఇచ్చిన జ్ఞానం చూపిన ప్రభావ కొన్ని మాటలు నేను బయటకు అందించడానికి నువ్వు కృప చూపించావు. వాక్యాన్ని గ్రహించిన వారమై నువ్వు ఉదయకాలంలో వచ్చినా, మధ్యాహ్నకాలంలో వచ్చినా, రాత్రికాల సమయంలో వచ్చినా, దొంగ వలె వచ్చినా, నువ్వు ఏ సమయంలో ఎలా వచ్చినా ప్రభావ ఆ ఎత్తబడడానికి మా అందరికీ అవకాశాన్ని కలిగించమని ఇంతవరకు లైవ్లో వీక్షిస్తున్నటువంటి నేను వీళ్ళందరిని బట్టి, గృహాల్లో కూర్చొని వాక్యాన్ని వింటున్నటువంటి షారూను ప్రాంత సహవాసం విశ్వాసం బట్టి ఇంకా అనేకులైన ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో అందరూ కూడా మీరు దీవించమని, మా అందరికీ సిద్ధపాటు కలిగించమని నీ సమయంలో అడిగి వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మరొక్కసారి ప్రభా మా మనల్ని మీరు చేర్చుకోమని యేసయ్య పెట్టుతున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మలోని నేను సహవాసము సమాధానం సామర్థ్యం చేరువచ్చిన మనకును భూలోకమును సర్వ పరిశుద్ధులు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడే సదా తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభుపెట్టిన వందనాలు. మీకు మరొకసారి నా మనం ఏంటంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నది డాక్టర్ జార్జ్ యాగట్ అని చెప్పి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మాకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అనేక రకాలుగా వారు తెలియజేస్తున్నటువంటి ప్రేమను బట్టి వందలు తెలియజేస్తూ మరొకసారి కలుసుకొని పర్యంతో పరిశుద్ధాత్మ దేవుడితో అందరికీ కాపుదలుగా ఉండుగాక. ఆమేన్. థాంక్యూ. మీ అందరికీ ప్రభుత్వం వందనాలు.